అందరూ కర్మ ఏదో ఒక రోజు వానికి తాకుతుంది అంటారు. కానీ ఇప్పుడున్న జమానాలో చెడువాడు మంచిగా బతుకుతున్నాడు, మంచివాడు బాధతో కృంగిపోతున్నాడు. మోసపోయినవాడు, అన్యాయం అయిపోయినవాడు, గాయమైనవాడు బాధతో మిగిలిపోతున్నాడు. మోసం చేసినవాడు, అన్యాయం చేసినవాడు, గాయం చేసినవాడు సంతోషంగా సాగుతున్నాడు. బ్రేకప్ తర్వాత వదిలించుకున్నవాడు వేరే వాళ్ళతో హ్యాపీగా జీవితాన్ని నిలబెట్టుకుంటున్నాడు. వాళ్ళు చేసిన పాపం వారికి ఏదో ఒక రోజు కర్మ వానికి జరుగుతుంది అనుకుంటాడు అని అలా వాని జీవితంలో అలా అనుకుంటేనే సాగిపోతుంటాడు. కాబట్టి నీకు జరిగిన దాన్ని ఎప్పుడు మార్చలేదు. నీ జీవితం నుండి చేసుకొని ముందుకు వెళ్ళాలి, సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. మంచిగా కూర్చున్నప్పుడు నువ్వు కూడా అంత సంతోషంగా ఉండి బతకాలి. నీ జీవితంలో నీకు గాయం చేసిన వాడు మంచిగానే ఉంటాడు. దీనికి నీకు సమాధానం ఉందో లేదో తెలియదు. నేను చూస్తున్న లోకంలో ఇలానే ఉంది. ఇదే సత్యం. మరి కర్మను నమ్ముతావో లేదో నీవే ఆలోచించు.